టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన చిత్రం హనుమాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సర్ప్రైజింగ్ హిట్గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వసూళ్ల పరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ను అనౌన్స్ చేశాడు ఈ డైరెక్టర్. 2025లో జై హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుందని అప్పట్లోనే ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్లో నటించనున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. కానీ ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉన్నట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రెసెంట్ తన మూవీ కాంతారా ప్రీక్వెల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే జై హనుమాన్ సినిమాకు డేట్స్ కేటాయించగలడు. దీంతో ప్రశాంత్ వర్మ కూడా వేరే చిత్రాలను తెరకెక్కించడం, వేరే డైరెక్టర్స్కి సినిమా కథలు అందించడంలో బిజీగా ఉన్నాడు. ఈ లెక్కన చూస్తే జై హనుమాన్ 2025లోనే కాదు 2026లో కూడా రిలీజ్ కావడం కష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాను ప్రారంభించి షూటింగ్ ముగించుకుని రిలీజ్ చేయాలంటే 2027లోనే అవుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే జై హనుమాన్ సినిమా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదా అనేది వేచి చూడాలి.